सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరి మా కళ్ళు ఎదకు సంకళ్ళు కళ్ళు ఎవరి కళ్ళు కళ్ళెక్కిన చూపులతో మరిపించి మురిపించి మరులెందు కురిపించే తిరితేనే పడగళ్ళు కళ్ళు ఎవరి కళ్ళు కళ్ళెక్కిన చూపులతో మరిపించి మురిపించి మరులెందు కురిపించే తిరితేనే పడగళ్ళుగా నిన్నే నిన్నే అంటూ పిలిచే కళ్ళ చౌకిండు వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరి మా కళ్ళు ఎదకు సంకళ్ళు కళ్ళు చెల్లి కళ్ళు కౌగిల్చే ఊసులతో కనిపించి కసి పెంచి కలతుంచి విసిగించే పరువాల పొదరీళ్ళుగా కళ్ళు చెల్లి కళ్ళు కౌగిల్చే ఊసులతో కనిపించి కసి పెంచి కలతుంచి విసిగించే పరువాల పొదరీళ్ళుగా రేపు మాపు మంటలు రేపే కమ్మని ఆ కళ్ళు
నేనే నీ జోడురా నేనే నీ ఈడురా మన్నే తిన్నెలెన్నరా ఓ రాజా మన్నే తిన్నెలెన్నరా ఓ రాజా ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు నిన్నే కోరి తీరా నిన్నే చేరి తీరా మన్నే తిన్నెలెన్నరా ఓ రాజా మన్నే తిన్నెలెన్నరా ఓ రాజా ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు చూశావా మామ, ఈ యాదవుల ఆడంబరం, ఈ వైభవం, ఈ ఐశ్వర్యం, ఈ ప్రదర్శనం మనకంటే గొప్ప అనిపించుకోవడానికే చేసినట్టుంది. అందుకు సందేహమా దుర్యోధన? ఈ వివాహం శ్రీకృష్ణుడు నిర్వహిస్తానన్నప్పుడే అనుకున్నాను ఇంత కోలాహలం చేస్తాడని. ఏం చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత? భలేమా భలేగాను. ధన్యులం ప్రభు ధన్యులం. తమతో పాటు మాకు కూడా ఏమి సత్కారం, ఏమి సన్మానం. ఆహా ఆహా, ఎవ్వారి తరమౌను ఈ విభవమెన్నా, అవని రాజుల కన్నా అన్నిటను మిన్న, పురలంద ఈ శోభ చూడగను సున్నా, అన్నన్న ఇది గదా ఐశ్వర్యమన్నా. మామ ఏమిటి గోల? ఉద్దండ పండితులే గాని మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అస్తు అస్తు అస్తు. అస్తేమిటి అస్తు? ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తారా? అపరాధమే, క్షమించాలి ప్రభు క్షమించాలి. ఏదో పరాకున ఉన్న మాటగా. ఉన్న మాట అయినా మన నోటితో ఇతరుల గొప్ప చాట రాదు. మనం వరుని పక్షం బెట్టు చేయాలి. అది బాగులేదు ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి. తెలిసింది ప్రభు తెలిసింది. ఏం తెలిసింది? ఇక చూడండి, వియ్యాల వారిని వారి భర్తం పట్టిస్తాము. నా పెళ్ళి అంట ఓహ్ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. నా పెళ్ళి అంట ఓహ్ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బో నా పెళ్లి అంట ఓహ్ నా పెళ్లి అంట నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. బాలా కుమారినంట చాలా సుకుమారినంట బాలా కుమారినంట చాలా సుకుమారినంట పెళ్లి కొడుకు నన్ను చూసి ముక్తి ముట్టబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో నా పెళ్లి అంట ఓహ్ నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. తాళిగట్ట వచ్చునంట తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గు నాకంట తాళిగట్ట వచ్చునంట పాలని రమమ్మ మగ తాళిగట్ట వచ్చునంట
తోం తోం తత ధీం 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 తత తోం తత ధీం త అర్థం తాం ఇష్టం తాం తం తాం తం తాం తాం తని తప మగతి తాళి కట్ట వస్తున్నట తాళి కట్ట తాళిగట్ట వస్తునంట తగిలి సిగ్గు నా కంట మేలి ముక్కు తాగు చేసి తగిలి ఊగాలాడునంట ఓ అత్తయ్య నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పచ్చిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు. మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావను చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. చప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావను చూడను. అదిగో మళ్ళీ అలా అయితే అవసరం లేదు 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 లేదు, వెయ్యండి. 2. 1. ఏమిటది? 2. 2. 2. 1 2 అయితే 6 3 అయినట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య, పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా. పోయి చూసేస్తాను. రావేమైనా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా. నీ అంద చందాలింక నావే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి. రేపటి దాకా ఆగాలి. ఆగుమంతు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంతు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి. ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. స్వాములు, అటు కాదు ఇటు చిత్తగించండి. గారెలు, బూరెలు, పేణీలు, పోనీలు, బొబ్బట్లు, చాపట్లు, లడ్లు, జిలేబీలు.
సరి ఇవి భక్ష్యాలు. పులిహోర కలిహోర నలిహోర సలిహోర. ఇవన్నీ చిత్రాన్నాలు. ఓహో బాదం పాయసం సాదం పాయసం జీడిపప్పు పాయసం సారిపప్పు పాయసం ఇకపోతే మధురసాలు పలరసాలు. సరి ఇవన్నీ పానీయాలు. ఓహో వంకాయ బెండకాయ బీరకాయ బూడిద గుమ్మడికాయ. చాలు ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకమేదయ్యా? ఓ అదే తెస్తాం. ఏమిటి? ఏం తెస్తారు? అదే నరమాంసం. శివ మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? మరి మనుషులైతే ఏం కావాలో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? పెళ్లి పెద్దలమని శుద్ధ మొద్దులు తయారైనారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగా అదైతే చెప్పుతా ఏమిటా? గోంగూర శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? తెలుసు సావులు. మోపులు తెప్పిస్తావు దయచేయండి సావులు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ఇళ్ళ నాకే చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು, ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು, ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಇವೆಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, వస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఎవరైనా పెళ్లి పెద్దలు గోంగూర తీసుకురమ్మనమంటే ఇంత ఆలస్యం ఎందుకయ్యా? ఇదేమిటో శర్మ ఇవేమిటి అంతా ఖాళీలైనవి? పులిహోరేదో ఖాళీ, దద్దోజనం ఖాళీ, చక్కెర పొంగలి ఖాళీ, లడ్డూలు ఖాళీ, జిలేబీలు ఖాళీ, గారెలు ఖాళీ, అరిసెలు ఖాళీ. అయ్యో శర్మ అవమానం చేశారు. ఇదిగో మనమే శకుని మామగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ సంగతి అంతా చెప్పి వీళ్ళ దుంప దింపించి ధూపం వేయించి ఇంకా ఏం చూస్తావు? ఖాళీ పాత్రలో రాబోయ్ శర్మ. చేసిన వంటకాలన్నీ వాళ్ళే మెచ్చేసి మనకు శూన్య పాత్రలు మిగిల్చారు. చూశారా? శర్మ శాస్త్రి శర్మ అయ్యో అరిసెలు కజ్జికాయలు శర్మ శాస్త్రి శర్మ. నేను వియ్యాల వారిని అల్లరి చేయమంటే మీరు నన్నే అల్లరి చేస్తున్నారా? మీకేమైనా దయ్యం పట్టిందా? అష్టేమిటి? విడిదిలో దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీకు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉంది.
ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ తలలకు తైల మర్దనం చేయిస్తాను. జాగ్రత్త. శకుని ఉన్న చాలు శనియేల అని కదా. అవును నిజమే, నేను అంత ఘనుడా. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. ఏం నాయనా ఇప్పుడు వచ్చారు? ఏముంది, ఆ పెళ్లి కుమార్తెను చూసిన తర్వాత నాకేం తోచటం లేదు. ఈ పెళ్లి మానుకుపోదామా అనిపిస్తోంది. చూశావా, అదేనమ్మా ఈ శ్రీకృష్ణుని మాయ. ఇలా అసహించుకొని మనంతట మనమే పెళ్లి చెడగొట్టుకుపోవాలని శశిరేఖ చేత ఈ నటనంతా చేయించాడు. వాని మాయల్లో మనం ఆ పడేది. ఆ 3 ముళ్ళు పడనీయండి, తర్వాత అన్ని చక్కబడతాయి. తెలిసినదా మాత, అక్కడ 3 ముళ్ళు పడే శుభముహూర్తానికి ఇక్కడ 3 ముళ్ళు పడాలని శ్రీకృష్ణుల వారి ఆనతి. చిన్నన్నయ్య ఇక్కడ లేకుండానేనా? ఆ సందేహం వలదు మాత, వారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, చిద్విలాసులు. ఇక నేను వెళ్లి అక్కడ పెళ్లి సర్వమంగళం కావించి ఇక్కడ ఆశీర్వాదం వేళకు బలరామదేవుని బంధువర్గంతో సహా తోడి తెస్తాను. మన ఆశ్రమం పావనం చేస్తాను మాత. అలా చెయ్యరా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నమో కృష్ణ, నమో నమః. ఆనందమానందమాయనే మన చెలిరేఖ పెళ్లి కూతురాయనే, మన చెలిరేఖ పెళ్లి కూతురాయనే. ఆనందమానందమాయనే మన లక్ష్మణుడు పెళ్లి కుమరుడాయనే, మన లక్ష్మణుడు పెళ్లి కుమరుడాయనే. కౌరవులు యాదవులు వియ్యమందుతుండగా, కౌరవులు యాదవులు వియ్యమందుతుండగా, పరపురాణి ఇంత పెళ్లి సంబరాలు జరుగగా, పరపురాణి ఇంత పెళ్లి సంబరాలు జరుగగా. ఆనందమానందమాయనే మన చెలిరేఖ పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే మన అభిమన్యుడు పెళ్లి కుమరుడాయనే, మన చెలిరేఖ పెళ్లి కూతురాయనే. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా. పులి కాదు నాయన, కృష్ణుడు. అమ్మా, ఏమిటే నాకు ఈ అల్లరి? ఏమో తల్లి, నేనేం పాపం చేశాను? ఏమండి, మీరు ముందుగా అబ్బాయిని చూడలేదటండి? ఏం దుర్యోధన, చెప్పనే లేదు. అబ్బాయికి ఉన్న చిత్త చాంచల్యం ఉందా? క్షమించాలి, వీరాధి వీరుడు మా యువరాజు ఇలా జడుచుకున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే దారిలో శత్రువులు ఎవరో ఏదో ప్రయోగం చేసి ఉంటారు. అయితే మీకు తెలియందేముంది, విభూది పెట్టించి రచ్చ కట్టించండి. రండి. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్షయితి రక్షయితి సుభగం సుచిత్రం. ఏమైనా సరే ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. పులి పులి. నీవు వద్దంటే అభిమన్యునికిచ్చి చేస్తా. వీల్లేదు, నాకే కావాలి. అయితే పర. మాంగళ్యతంతురారే రామవతీ బలహేతునా
లక్ష్మణ మామ నాయనా లక్ష్మణ హతోస్మి యువరాజు మూర్ఛపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చటమే. ప్రయోజనం లేదు. పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి ఏమిటి ఇదంతా మామ? ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను, పెళ్లి కూతుర్ని విడుదల చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయాచూతరి, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడి నిల్చొనే మాట్లాడతాను. మామా, భయం ఎందుకు దుర్యోధన? నా అంతటి నేను బుద్ధిపూర్వకముగా చెబితే తప్ప నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? మా ఎవరు ఆటంకపరచకండి. ఈ మోసం ఏదో తెలియాలి. సాక్ష్యకి ఏది ఆ ముసలం? సావధానం బలదేవా, సావధానం. ఇదిగో, నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థితికి లోపడతావని నాకు తెలుసు. అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్థతో జయ అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. ఏది నా ముసలం? ముసలం ఎక్కడ? అన్నా, పెదమామగారు, నమో నమ. పెద్దలు తమకెందులకి శ్రమ. ఈ దురాత్మల బదమడచడానికి నేనున్నాను. ఎవడవునా నువ్వు? నేనా? ఎవడనా? ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించనే ఆ అర్జున పరుగున భీభత్స బాబాయి గారి అన్న భీమసేన మహారాజు వారి కుమారుడను. ఊరి నువ్వురా ఘటోత్కజ, కర్ణ, దుశ్శాసన, వీణ్ణి పట్టండి. ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా, అతి దురాత్ములు మీరు. మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించుకుంటున్నాయి. మీకు బుద్ధి చెప్తాను. జంబు, జంబు, ఇక మీరు విజృంభించండి. అలా ఒరి మూఢ దుర్యోధన, నీ ఐశ్వర్యం చూసుకు తుళ్ళిపడినావు కదూ. ఇప్పుడు చూడు ఎవరు ఐశ్వర్యం మోస్తున్నావు. చిన్నమయ్య, ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి. శరణార్థులను చంపనులేండిరా పిరికి పందలు. జంబు, జంబు, ఈ కౌరవాదములను కట్టకట్టి ఎత్తుకుని పోయి హస్తినాపురంలో పారవేయండి. ఓరోరి, మీ దుష్ట చతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక. స్వాతిశయమున త్రుళ్ళు, ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు, మీరెల్ల దుమ్ము ధూళి కలియు కాలము దగ్గర కలదటంచు. బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు. ఇంకొక మాట,
పాండవులే కాదు పాండవ బంధుకోటి బంధుల బంధులందు ఎవరినెదిరింతురేని మీకిది శాస్తి ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట ఎత్తి కలిగుండుడి ఘటోత్కచుని మాట నమో నమః. పెదమామ గారు మన్నించాలి. చిరంజీవ కృష్ణ, మన భీమకుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు. ఇంతకు మన అమ్మాయి ఏదండి? అవును కృష్ణ, శశెక్కడ అల్లుడు. నమో నమః. పెద్దత్త గారికి నా మనవి, ఈ లగ్నానికే నా ఇంట్లో అభిమన్యునకు శశిరేఖకు సలక్షణంగా వివాహం జరిగింది. మీరు వచ్చి ఆశీర్వదించి నా ఆశ్రమాన్ని పావనం చెయ్యాలి. అయితే ఇంకా చూస్తారే, పదండి. పదండి అన్నయ్య. వదినా హిడింబా, మా అమ్మాయి పెళ్లి చివరికి నీ ఇంట్లోనే జరిపించాం. ఏ ఇంట్లో జరిగినా నాకు ఆ పట్టింపులు ఏమీ లేవులే వదినా. నా మాటే నాకు అప్పగించేవులే. అమ్మా సుభద్ర, ఇక అమ్మాయిని సంతోషంగా నీకు అప్పగిస్తున్నాను. మీ అప్పగింతల మాట ఎలా ఉన్నా ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రుడు చేశాడు, అది నా సంతోషం. కాదు మాత, కాదు, ఇది ఎల్ల శ్రీకృష్ణుల వారి లీల. నమో కృష్ణ, నమో కృష్ణ. జై సత్య సంకల్ప జై శేషతల్ప జై దుష్ట సంహార జై దీన కల్ప జై భక్త పరిపాల జై జగజ్జాల నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. మల్లికా మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత సంచిక. మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత సంచిక. రగిలి వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక. రగిలి వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక. ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక. మల్లికా మావులలో విరితావులలో మనసున కోయిల లెగసే వేళ వయసంతా వసంతగానమై జనియోచిన యువ కావ్య కన్యక మరులు గొలుపు మరుని బాణదీపిక. మల్లికా కోరికలే అభిసారికలై
వలపుల కౌగిట దిగిసే వేళ కలి కోరికలే అభిసారికలై వలపుల కౌగిట దిగిసే వేళ ఆ సొగసే అమృతాభిషేకమై ఆ సొగసే అమృతాభిషేకమై తనియల్చిన భూమిలోని తారక మనసు తెలుపు తెలుపు నీది మల్లిక నా చంద్రకైసిక మల్లిక మల్లిక మదనోత్సవ సంగీత సంచిక మల్లిక నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహా నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ నీతోటి మాటంది నిన్నే రమ్మంది నీతోటి మాటంది నిన్నే రమ్మంది నీ పైన కన్నేసింది ఆహాహా నీవే కావాలన్నది ఓహోహో నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ వాలైన వన్నెలాడి ముచ్చటైన ముద్దులాడి చందమామ అందంతో సై అన్న వగలాడి వాలైన వన్నెలాడి ముచ్చటైన ముద్దులాడి చందమామ అందంతో సై అన్న వగలాడి ఏడేడు లోకాల ఈడులేని దొరసాని నీ నీడనున్నది నీ దాడగన్నది నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహాహా నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఓర్చుకున్న వారికి ఓరుగల్లన్నది పాత్రపడ్డ వారికి అందను పొమ్మన్నది రంగైన తిన్నది నాలుగాయనన్నది వరసైతే చచ్చినా వదిలిపెట్టనన్నది నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఆహాహా నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ ఓహోహో నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ నీటైన పడుతున్నదోయ్ నా రాజా నీకే నా లబ్ధన్నదోయ్ కేడారే శుభజించితిన్ శిరమునంగీలించితిన్ హింగుళా పాదాంభోరుహముల్ ప్రయాగ నిలయుల్ పద్మాక్షు సేవించితిల్ యాలో నాథ సుతా కళత్రు బదరీ నారాయణుల్ గల్టి ఈ ఆదేశం బననేల సూచితిని సమస్త సావకాశం బుదల్ ఆ ఆ
కేదారేషు భజించితిన్ శిరమునంగీలించితిన్ హింగుళా పాదాంభోరుహముల్ ప్రయాగ నిలయుల్ పద్మాక్షు సేవించితిన్ యాలోనాథ సుతా కళత్రు బదరీ నారాయణుల్ గల్టి ఈ ఆదేశం బననేల సూచితిని సమస్త సావకాశం బుదల్ ఆ